నేటి యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి అని, ఆయన అడుగుజాడల్లోనే యువత ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని గుమ్మడిదల మండల కేంద్రంలో స్థానిక సీజేఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానందుడి బోధనలు నేటి యువతకు ఆచరణీయమన్నారు. భారతదేశ కీర్తిని దశ దిశలా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి వివేకానందుడని కొనియాడారు. యువత అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, నాయకులు, అధికారులు, నిర్వాహకులు, క్రీడాకారులు, స్థానికులు పాల్గొన్నారు. అక్కడ భోజనం సిద్ధంగా ఉంది. ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే ఫంక్షన్ హాల్కి వెళ్ళండి. పాయింట్ 2 రైతు సంఘం. పాయింట్ 3 పదవ తారీఖు నుంచి స్టార్ట్ అయినటువంటి క్రీడలు మా గుమ్మడిదల మండలంలో గుమ్మడిదల గ్రామంలో 10వ తారీఖు నాడు స్టార్ట్ అయింది. వాలీబాల్, కబడ్డీ 10, 11, 12 ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా ముగించుకొని ఆయన వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. దాని భాగంలో ఇక్కడ క్రీడలు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ 3 రోజులు క్రీడలందరూ బాగా ఉత్సాహంగా ఈరోజు మా గుమ్మడిదల గ్రామాన్ని బాగా వచ్చి అన్ని రాష్ట్రాల, అన్ని జిల్లాల నుంచి వచ్చి, మా మండలాల నుంచి వచ్చి చాలా చక్కగా ఆడారు. చాలా అందరూ ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం బాగా సక్సెస్ అయింది. మేము చాలా ఆనందపడతా ఉన్నాం. రాబోయే రోజులలో యువతనే రేపు దేశానికి రక్షణ కాబట్టి రేపు రాబోయే రోజులలో ఈ ఆటల పోటీలు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో ఈ క్రీడలు ఉండాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి కానీ యువకులకు కానీ ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక సీజీఆర్ ట్రస్ట్ తరఫున మేము ఈ కార్యక్రమము ఏర్పాటు చేస్తే మా ఉన్నటువంటి సభ్యులందరూ ఏమనుకున్నారంటే మనం వాలీబాల్ పెడదాం, మన దగ్గర కబడ్డీ లేదు అన్నారు. కానీ వాలీబాల్ కాదు, కబడ్డీ పెడదాం, వాలీబాల్ పెడదాం అని చెప్పి మేమందరం ఒకటై మా కమిటీ సభ్యులు కూడా అందరూ బాగా సహకరించారు. మా కమిటీ సభ్యులే కాకుండా మా గ్రామస్తులు, మా రైతులు, మా దేవాలయ కమిటీ కానీ, మా గ్రామస్తులు కానీ, పంచాయతీ సిబ్బంది కానీ, ఇక్కడికి వచ్చినటువంటి అందరూ ప్రతి ఒక్కరూ మా పిల్లల లెక్క చూసుకొని మేము వారికి సేవ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళకు ఏర్పాటు చేసిన భోజనం కానీ వారికి ఎటువంటి ఆటంకం లేకుండా మేము మా ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేసి ఇలా విజయవంతం చేసి మా పిలువగానే మా ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు, మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా వచ్చినందుకు వారికి, మన అడిషనల్ ఎస్పీ గారు, మన డిఎస్పీ గారు, పోలీస్ బృందం గారు ప్రారంభం రోజు వచ్చిర్రు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మన వివేకానందుని విగ్రహ ఆవిష్కరణకు మన అప్పుల ప్రసాద్ సార్ గారికి మా మండలానికి వచ్చినందుకు, ఆయన మంచి వక్త. ఇలా మనం ఆయన స్పీచ్ వింటుంటే ఎంతో చాలా ఆనందం అనిపించింది. యువత రేపు చెడ్డదారి పడకుండా యువత ఒకసారి ఆయన మాటలు విన్నట్టుంటే పక్కదారి పట్టదేమని అన్నట్టు అనిపించింది. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరొక్కసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ 50,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 30,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 15,000 రూపాయలు, ఫోర్త్ ప్రైజ్ కూడా
10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వారికి మెమోటోలు ఇచ్చి వారికి అభినందన సన్మానించి వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాలీబాల్ 50,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 30,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 15,000 రూపాయలు, ఫోర్త్ ప్రైజ్ కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి అందరికీ గెలిచిన వాళ్ళకు ఓడిన వాళ్ళకు అందరు సమానమని చెప్పి అందరిని కూడా అభినందించడం జరిగింది. రాబోయే రోజులలో ఇట్లాంటి క్రీడలు రేపు ఎన్నో రాబోయే రోజులలో ఇంకా మేము పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రతి ఏడాది మన వివేకానంద జయంతి పునరించుకొని మీరు 3 రోజులు పెట్టినాం, కానీ రాబోయే రోజులలో ఒక 2 రోజులకే కుదిరించాలని చెప్పి కూడా మా కమిటీ సభ్యులు అందరం అనుకుంటా ఉన్నాం. రాబోయే గత 11వ తారీఖు 12వ తారీఖు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇక్కడ క్రీడలు నిర్వహించాలని చెప్పి మేమందరము మా గ్రామస్తులు అందరము అనుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిర్వహిస్తాం. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈరోజు స్వామి వివేకానంద గారి విగ్రహావిష్కరణ, అలాగే 3 రోజుల నుంచి గుమ్మడిదాల మండలం గుమ్మడిదాల స్కూల్ ఆవరణంలో కబడ్డీ ఓపెన్ టోర్నమెంట్ CGR ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులు పెద్దలు నరసింహారెడ్డి గారు, మాజీ సర్పంచ్ గారు, వారి బృందం అందరికీ పేరు పేరుగా ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులు, అలాగే ప్రో కబడ్డీ గైడ్లైన్స్ ప్రకారంగా మ్యాట్ మీద కబడ్డీ ఆడిపిస్తున్నటువంటి రెఫరీస్కి, అలాగే ఈ ఆడియన్స్ అందరికీ, పత్రికా సోదరులకి అందరికీ పేరు పేరుగా అలాగే వాలీబాల్ టోర్నమెంట్లో నిర్వహిస్తూ ఉన్నారు. వారి క్రీడాకారులకు, వారి రెఫరీస్కి అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. క్రీడా రంగంలో రాణించినట్టయితే చదువు ఒకటే కాదు, చదువుతో పాటు సంస్కారంతో పాటు క్రీడా రంగాన్ని జోడించినట్టయితే సమాజంలో దృఢంగా, పటిష్టంగా అనుకున్న ఆలోచనలతో అడుగులు వేయడానికి భగవంతుడు అన్ని రకాల సహకరిస్తాడు. కాబట్టి క్రీడా రంగంలో ఉన్నంత రుచి అనేది నాకు తెలిసిన కాడికి ఎందులో లేదు. ఒక క్రీడాకారుడు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదిగిన తర్వాత భారతదేశంలో ఎక్కడ కాదు, యావత్ ఆల్ ఇండియా లెవెల్లో కాదు, ప్రపంచ లెవెల్లో గిట క్రీడాకారుడికి అనేది గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు అనేది ఒక శాసనసభ్యునికి, ఒక ముఖ్యమంత్రికి కానీ ఉండదు. ఓన్లీ క్రీడారంగంలోనే అది దాగి ఉంటుంది. దాన్ని వెలికిలోకి తీసుకురావాలి, గుర్తింపు పడాలి. కాబట్టి ఆ విధంగా క్రమశిక్షణతో మీరు ఎప్పుడే కానీ క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది చాలా ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి 3 రోజుల నుంచి మీరు వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్ మీరు క్రమశిక్షణతో రెఫరీ జడ్జిమెంట్కు తలవంచుకొని మీరు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గెలిచిన వారు ఎక్కువ సంతోషపడకుండా, ఓడిన వారు డిసప్పాయింట్ కాకుండా తిరిగి వచ్చే సమయాన్ని ఎదురు చూసి గోల్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులకు, నిర్వహించిన నిర్వాహకులకు, గుమ్మడిదాల పెద్దలకు, పత్రికా సోదరులకు, విలేకరులకు అందరికీ పేరు పేరున నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ, అలాగే వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం. స్వామి వివేకానంద స్వామి ఆయన జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం. అయినా కేంద్ర ప్రభుత్వము యువజన సంఘాలకు
ఈరోజు ఆయనకు నామకరణ కూడా చేయడం జరిగింది. దాని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు వివేకానంద స్వామి అడుగుజాడలు నడిచి యువత అంతా పెడదారి పట్టకుండా చక్కగా ముందుకు సాగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.